ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్పై ఒక స్మాల్ బయోపిక్. నాదెండ్ల భాస్కర్ రావు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రకి నెలరాజు. గుంటూరులో పుట్టి హైదరాబాద్లో చదువుకున్న నాదెండ్ల వృత్తిరీత్యా లాయర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నాదెండ్ల వెన్నుపోటు ముఖ్యమంత్రిగా పాపులర్. అయితే తన రాజకీయ జీవితమే వెన్నుపోటుకి బలైందంటారాయన. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని ప్రకటించగానే భాస్కర్ రావు పేరు మళ్లీ తెరపైకొచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయనే విలనా? నాదెండ్ల ఎన్టీఆర్ ని నమ్మించి నట్టేట ముంచారా? ఎన్టీఆరే ఆయన్ని వంచారా? గతించిన చరిత్రలో తన పాత్రపై నాదెండ్ల ఏమంటారో ఈ ముఖాముఖిలో తెలుసుకుందాం. ఇప్పుడు నాదెండ్ల గారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. నాదెండ్ల గారు చెప్పండి. మీకు బాలకృష్ణకు మధ్య ఏదైనా గొడవలు తగాదాలు ఉన్నాయా? ఎప్పుడు లేదండి. ఎందుకు మీ మీద సినిమా తీయాలని బాలకృష్ణ అనుకుంటున్నారు? నా మీద తీయాలని అతను ఎక్కడ అంటే ఎన్టీఆర్ మీద బయోపిక్ తీయాలి అని అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు అందులో ఎన్టీఆర్ హీరో అయితే విలన్ మీరే కదా. అంటే ప్రతి సినిమాలోనూ విలను హీరో ఉండాలని ఏమైనా ఉందా? ఈ హీరో విలన్ ఉండాలని ఏమైనా ఉందా? లేకుండా చాలా ఉన్నాయి. అన్న హీరోయిజం గురించి ఎలివేట్ కావాలంటే విలన్ని ఇంత ఎక్కువగా అతని విలనిజం చూపిస్తే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. ఐ డోంట్ కృష్ణ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్లో మీ పాత్ర ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? నా పాత్ర ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. కేవలం ఆయన సినిమాలు అవి అంతవరకే తీసుకుంటాడు. కానీ రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించి రాజకీయాల్లో విషయాలు అతనిలో వేలు పెట్టాడంటే చాలా చిక్కుల్లో పడతాడు అతను. సినిమా ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి కూడా నాకు తెలుసు అని బాలకృష్ణ అంటున్నారు అంటే ఖచ్చితంగా మీ క్యారెక్టర్ను నెగిటివ్ షేడ్లో చూపించే అవకాశాలు ఉన్నాయని సినిమా వర్గాలు చెప్తున్నాయి. అలాగా చూపిస్తే మేము కోర్టు పోతాం. ఆ సినిమా రిలీజ్ ఎట్ అవుతుంది. సినిమా రాకముందే సినిమా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి బాలకృష్ణని సజెస్ట్ చేస్తారు, లేకపోతే మీరు కూడా బాలకృష్ణని కలిసి మీ క్యారెక్టర్ నెగిటివ్ షోడ్లో లేకుండా అలా చూసుకుంటారా? ఆయన సినిమా తీసే ముందు నన్ను అడిగితే విషయాలు ట్రూత్ చెప్తాను జరిగింది. అంటే సినిమా వర్గాలు చెప్తున్న మాట ఏంటంటే, అంటే బయటకి ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ కాకపోయినా కూడా సినిమా ఓపెనింగ్ ఇందిరాగాంధీ ఆంధ్ర పర్యటనకు వస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన వెన్నుపోటు తిరుగుబాటు గురించి జనాల యొక్క ఆందోళన గురించి చూస్తారు. అక్కడ షార్ట్ ఓపెన్ అవుతుంది సినిమా. అందులో నుంచి బ్యాక్గ్రౌండ్లో నుంచి ఎన్టీ రామారావు యొక్క సినీ జీవితం స్టార్ట్. వాళ్ళకి తెలియదేమో. ఎన్టీఆర్ పట్టాభిషేకంతో సినిమా శుభం కార్డు పడుతుంది. ఈ మొత్తం క్యారెక్టర్లో మీది విలన్ క్యారెక్టర్ అని అంటారు వాళ్ళు. నేను 80లో సరి చేశాను, మరి 90లో చంద్రబాబు చేశాడు కదా. మరి దానికేం సమాధానం చెప్తే అది చూపించకపోతే ఎట్లా? తన ఓన్ బంధువు, తన ఓన్ వియ్యంకుడు ఈ రోజుని మరి ఆయన కదా. రామారావు గారే చెప్పాడు కదా, అంటే తార్పుడుగాడు అని అల్లుడిని అంటాం. ఎక్కడ ఉంటుంది చూపించాలిగా. మరి తార్పుడుగాడు వీడు, మరి 200 కోట్లు తినేశాడు అని చెప్పి రామారావు గారు చెప్పారుగా. వాళ్ళు 84K ఎండ్ కార్డు వేయాలని అనుకుంటున్నారు. అది తప్పు కదా. ఇప్పుడు ఆయన జీవితం మీద సినిమా తీయాలనుకున్నప్పుడు మొత్తం తీయాలి కదా. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచింది మీరు కదా. చాలా తప్పు. ఎన్టీఆర్ నన్ను పొడిచాడు. స్నేహంగా వచ్చి దగ్గర చేరి నా బ్రదరు అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటాడు, ఆయన అంతా చీఫ్ మినిస్టర్గా చూసుకుంటాడు, నేనేమో పార్టీ ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పిన మనిషి నన్ను పార్టీ ప్రెసిడెంట్ చేయమని అడుక్కున్న మనిషి ఇక్కడ నన్ను. మరి అవన్నీ మర్చిపోతే వాళ్ళకేం తెలియదు కదా, పిల్లలు కదా. ఆ రోజుని ప్రజలకు తెలిసింది మాత్రము మీరు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు అన్నది. అది పత్రికలు చేసిన పని. నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. ఎన్టీఆర్ నిప్పు అయితే మీరు ఆజ్యం లాంటి వాళ్ళు ఇద్దరు తోడయ్యారు, శిఖరం లాంటి కాంగ్రెస్ని పడగొట్టారు. అవును. అయితే దీనికి ఎన్టీఆర్కి ఉన్న చరిష్మా కారణం అంటారా, లేకపోతే మీకున్న చాణక్య నీతి కారణం అనుకుంటారా? ఏమండి, పొలిటికల్గా నాకున్న స్కిల్స్ ప్లస్ ఆయన చరిష్మా రెండు యాడ్ అయింది. టెక్నికల్గా పార్టీ మీరు పెట్టారా ఆయన పెట్టారా అని కాదు, ఆ పార్టీకి జవసత్యాలు నింపింది
ఎన్టీ రామారావు కాదా? ఆ విషయం అంగీకరిస్తారా లేదా మీరు? గంగా యమున ఏకమైంది కనుక కాంగ్రెస్ పడిపోయింది. ఫస్ట్ ఆలోచన పుట్టింది మీ బూరలోనా? అంతే కదా, నా మూలానికి. అతనికేం తెలుసు? అతనికేం తెలియదు. అతను సినిమాల్లో హీరోగా కనపడ్డా నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. మీరిద్దరు జత కట్టారు. జత కట్టిన తర్వాత టికెట్ల ఎంపికలో ఎవరిది పై చేయింది? ఎవరిది పై చేయలేదు. ఇద్దరు చాపేసి కూర్చున్నాం. నీ మనుషులు లేదు, నా మనుషులు లేదు, ఏంటి ఎవడు గెలిచేవాడు ఏంటని మొట్టమొదటి. అప్పుడు ఎన్టీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు? ఎన్టీఆర్ అసలు పోటీ చేయని కూర్చున్నాడు. ఎందుకు? ఎందుకంటే భయం, ఓడిపోతావా అని. ఆయన వియ్యంకుడు వాళ్ళంతా మీరు గాలిపటాల్లో తిరుగుతున్నారు, ఎందుకు ఇదంతా లేనిపోయిందని ఆయన్ని డిస్కరేజ్ చేస్తూ వచ్చారు. ఇది కొంచెం నమ్మశక్యంగా కాదు అన్నట్టు కనిపిస్తుంది కదా. మానవ నైజం చెప్తా మీకు, ఎంత ధైర్యవస్తులో అంత పిరికి వాడు కూడా. దాడి వీరభద్ర గారు నమస్కారం అండి. నమస్కారం. నేను జాఫర్ మాట్లాడుతున్నాను. నేను ముఖాముఖి కార్యక్రమంలో ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను. నాదెండ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఆయన ముందు ఉన్నాను. ఆయన మా ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. అప్పుడు 83లో టీడీపీ పెట్టినప్పుడు ఫస్ట్ టైం పోటీ చేయడానికి ఎన్టీ రామారావు భయపడిపోయారు అని ఒక మాట అన్నారు. మీరు కూడా 83 బ్యాచ్ కదా, ఇప్పుడు ఏంటి అప్పుడు నిజంగా ఎన్టీ రామారావు భయపడే పరిస్థితి ఉందంటారా ఆ సమయంలో? అంటే ఎమ్మెల్యేగా 83 బ్యాచ్ లో నేను లేను. అయితే వెనకాల తిరిగినటువంటి వాళ్ళు నేను ఒకరిని. ఓకే. అయితే అంత మీరు భయపడేటంత పరిస్థితులు ఎన్టీ రామారావు గారికి ఉంటే ఓ పార్టీ పెట్టరు కదా. ఆయన పార్టీ పెట్టేయడం తర్వాత చేసేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఊపుతో తెల్లవారులు కూడా ప్రజలు ఆయనకి ఆర్తలు పట్టేటువంటి పరిస్థితులు, ఆయన భయపడేటువంటి నా తాలూకు సందేహం అది. ఓకే. అది ఆయన భయపడడం అనేటువంటిది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. డెఫినెట్ గా ఆయన ధైర్యంగా ఆయన పోటీ చేయడానికి ఆయన పేరు చెప్పి అనేక మంది ఎన్నికయ్యారు కదా. ఆయనకు ప్రస్తుత పరిస్థితుల్లోనే భయం లేదు, రాజకీయాల్లో భయం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు 83లో మీరు టీడీపీలో ఉన్నారండి? టీడీపీలో 82లో ఉన్నారా? పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం. అడుసుమల్లి జయప్రకాష్ నాయుడు. హలో, నమస్కారం అండి. జాఫర్ మాట్లాడుతున్నాను TV9 నుంచి. జయప్రకాష్ గారు, ఇప్పుడు నేను ముఖాముఖి కార్యక్రమం షూటింగ్లో ఉన్నాను. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎదురుగా కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నిలబడ్డారు కదా, అది కరెక్ట్ అని అనుకుంటున్నారా లేకపోతే పశ్చాత్తాపడుతున్నారా? వాళ్ళు అది కరెక్ట్ అనే కరెక్టేనండి. అది అనుకోవటం కాదు, అది కరెక్టే. అంటే ఆ రోజు ఎన్టీఆర్ నెంబర్ 1 అయితే మీరు నెంబర్ 2? ఎందుకు నేను నెంబర్ 1, ఆయన నెంబర్ 2 ఏంటి? నేను నెంబర్ 2 ఏంటి? ఆయన నెంబర్ 2 ఏంటి? బొమ్మలు వేసుకుని తిరిగితే 1 అయిపోతాడా? ఎన్నికల్లో ఎత్తుగడ వ్యూహాలు ఒక్కటే కారణం అంటారా? జనాకర్షణ, జనబలము, మొత్తం ఇదే మన వ్యూహం. అదే మీ మీద అంత ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉంటే ఆ తర్వాత మీరు పెట్టిన ప్రజాస్వామ్య టీడీపీ ఎందుకండి ఆ ప్రజాస్వామ్య టీడీపీ ఒకటి పెట్టాను కదా, నువ్వు పెట్టావు కదా, నువ్వు అక్కడికి అయిపోయాయి, ఇంకా నీ పని నువ్వెందుకు అని చెప్పి అంటారు. వెన్నుపోటు మీది కాదు ఎన్టీఆర్ది అని మీరు చెప్తున్నారు. అదైతే జనాలకు సానుభూతి మీకు ఉండాలి కదా. ఆ తర్వాత మీరు పార్టీ పెట్టినప్పుడు సానుభూతి మీకు రిఫ్లెక్ట్ కావాలి కదా. మీలాంటి చదువుకున్న వాళ్ళు చెప్పాలి, అది చెప్పలేదు. మీరు చేసింది కరెక్ట్, మీడియా వాళ్ళు చూపించింది తప్పు అంటారు. పూర్తిగా ఆవేళ పత్రికలు పూర్తిగా పత్రిక ఏంది, మీడియా అంతా కూడా నేనేదో దుర్మార్గం చేసినట్టు, ఆయన ఏదో సన్మార్గుడు, నేనేదో దుర్మార్గుడిని, ఆయన చేసిన పాపాలని చెప్తే మీరు అసలు ఉత్తు అని ఉమ్మేస్తారు. వ్యూహాత్మకంగానే మీరు ఎన్టీఆర్ని అప్రతిష్ట పాలు చేయడానికి మీరు సలహా ఇచ్చారు. 58 నుంచి పదవి విరమణ 55కి తీసుకురావాలి అని. భగవత్ సాక్షిగా చెప్తున్నా, నేను చేయను. ఎన్టీఆర్కి అంత వ్యక్తిగత స్వార్థం ఉంటుందంటారండి? వ్యక్తిగత కాదు, పిచ్చి కవనిగా వీడే, ఈ కుర్రాడే వీడు. చంద్రబాబే లోపల సలహా చెప్తారు పొద్దున్నే, ఆ సలహా విని అది నిజమేననుకుని అనుకుని ఓ పూనకంతో వస్తాడు. వచ్చి బ్రదర్ మన అయితే లేదు, వచ్చిన వెంటనే ఆయనకేం తెలుసు? పటేల్ పటోడి వ్యవస్థను రద్దు చేశారు. వల్లగాదన్నాను. మండల్ వ్యవస్థను తీసుకొచ్చారు. వల్లగాదన్నాను. మూడో అంశము జోగిని బసవి మాతమ్మ దురాచారాన్ని నిరోధిస్తూ ఆయన చట్టం తీసుకువచ్చారు. అది ఆయన చేసేది. హౌసింగ్ స్కీమ్ అద్భుతంగా తయారు చేశాడు. ఏమండి, 2 రూపాయలు కిలో బియ్యము అద్భుతంగా పేదవాళ్ళకి ఇచ్చారు. ఎవరు ఆయన? ఎవరండి? జనాలు దేవుళ్ళ కొలిచారు. ఆయన ఎవరండి? ఆయనకేం తెలుసు 2 రూపాయలు కిలో బియ్యం? ఆయనకి ఏం తెలుసు చెప్పండి? రాసింది ఎవరు? పెట్టింది ఎవరు?
అంటే నమ్మిన వాళ్ళను నట్టేట ముంచకూడదు అని మా తాతల కాలం నుంచి ఒక సామెత. ముంచాడు రామారావు నన్ను. అయితే నమ్మిన వాళ్ళని కదా నట్టేట ముంచాల్సింది, నమ్మాడు కాబట్టి కదా నట్టేట ముంచాల్సింది అని చెప్పి ఒక నానుడు ఉంది. మీరేమంటారు? నేను పూర్తిగా ఆయన నమ్మే ఆయనకి అధ్యక్ష స్థానం ఇచ్చాను, ఆయన చెప్పిన మాటలు నమ్మి. ఇప్పుడు లేకపోతే అధ్యక్షుడు ఎందుకు ఇవ్వాలి? నేను కదా కన్వీనర్. ఎన్టీఆర్ని పడగొట్టి మీరు సీఎం కావాలని చెప్పి నేను కారణం ఏంటి? నేను అనుకోరా. దానికి అరుణ్ నెహ్రూ కారకుడు. ఎన్టీఆర్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ ఆడిన నాటకంలో మీరు పావులా ఉపయోగపడ్డారు వాళ్ళకు. వాళ్ళకి నేను ఉపయోగాన్ని అంత చిన్న మనిషిని కాదు, ఒకటి చెప్తే ఇన్ని చేసే మనిషిని కాదు. అరుణ్ నెహ్రూ బిలాంగ్స్ టు కాంగ్రెస్. 90 మంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టి వాళ్ళంతరికాళ్ళు నేను ఎవరు ఇంటికి వెళ్ళి అడగలేదు, సంతకం పెట్టను పెట్టి ఈ పరిపాలన ఏంటి, ఇదేంటి పార్టీ నువ్వు కదా పెట్టింది, ఇదేంటి కంపు, దీనికి బాధ్యత నీకు ఉంది కదా సమాజం మీద, ఎట్లా అని చెప్పి అన్నప్పుడు మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పాను. ముఖ్యమంత్రి కూడా నేను అడగలేదు గవర్నర్ని. ఎన్టీఆర్ని దించాలన్న ఆలోచన, వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అది కరెక్టే కాదు. ఈ ఎమ్మెల్యేలు ఇంతమంది బాధపడిపోతున్నారు, నన్ను కూడా అడ్మినిస్ట్రేషన్గా సరిగ్గా పనిచేయనీయకుండా దుంపదిస్తున్నారు. అల్లుడు చీఫ్ సెక్రటరీని కంట్రోల్ చేసి నాకు డైరెక్షన్స్ ఇప్పిస్తున్నాడు. ఏమిటి బాధలంతా నేను కూడా ఫీల్ అవుతున్నా ఎమ్మెల్యేలాగానే. కనుక ఆ టైంలో అది క్లబ్ అయింది. మీరు ఎందుకు నచ్చ చెప్పలేకపోయారు ఎవరికి? ఎమ్మెల్యేలకు. విపరీతంగా చేసాం. ఏమని? ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవద్దు. నో ఎందుకు చెప్తానే మాట, నువ్వు నాకు ద్రోహం చేస్తావంటివి, ఎమ్మెల్యేలు చేస్తావంటి, నా హృదయం అట్లా. కానీ మీరు దెబ్బకుట్టే సమయం కూడా సరైన సమయం కాదు అంటారు. ఒక వ్యక్తి విపరీతమైన జనాకర్షణ ఉన్న వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యి ఆపరేషన్ చేయడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో మీరు ఏం ఆపరేషన్ అయింది? ఆపరేషన్ డబ్బులు ఇచ్చింది నేనే కదా. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్. యాంజియోగ్రామ్. గుండె ఆపరేషన్, యాంజియోగ్రామ్ చేసుకోవడానికి అమెరికా పోయాడు. గుండె ఆపరేషన్ ఇక్కడ గుండె ఎక్కడ చూపించాడా మీకు? కాలు చూపిస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ సినిమాటిక్. ఇది సినిమా ముందు మనం ఎక్కడ నిలబడతాం? జనం అంతా సినిమాలు చూస్తారు కదా, ఆ అబద్ధాలే నమ్మారు. మీరు చెప్పిన ప్రకారం వచ్చి యాంజియోగ్రామ్ చేసుకుని వెళ్ళారు అన్న. అనారోగ్యం పాలైనప్పుడు మీరు మొత్తం ఎమ్మెల్యే అందరిని కూడబలుకొని సంతకాలు సేకరణ చేయడం ఎథిక్స్ అంటారా? నేను ఎక్కడ సంతకాలు, నైతికమైన రాజకీయం అంటారా? నేను ఎక్కడ సంతకాలు చేయమన్నా, నేనేం సంతకాలు చేయమలేదు. ఎన్టీ రామారావు విదేశాల్లో ఉన్నప్పుడే మీరు ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించారా లేదా? అంతకుముందు నుంచే ఉంది వ్యతిరేకత. వాళ్ళు ఆ వ్యతిరేకతను ఆ విధంగా వ్యక్తపరిచారు. ఆ టీంని మీరు లీడ్ చేశారు. ఇది నమ్మక ద్రోహం కింద రాదా? నెవర్. నాదన్న గారు, అవినీతికి పాల్పడితే సొంత క్యాబినెట్ ఉన్న మంత్రికే ఆయన పట్టించాడని చెప్పి ఆయన పేరుంది. ఎవరు చెప్పారు? అవినీతి ఎక్కడ? నాకు కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేశాడు రామారావు. నేను ఐ వాజ్ నాట్ కన్విన్స్. దెన్ వాట్ హ్యాపెండ్? ఎవడో డిఎస్పీ, ఒక ఎస్పీ ఉన్నాడు, ఎస్పీయో డీజీపీ, ఒక సన్యాసి, అతన్ని పంపించి అక్కడ ఏదో కాగితాలు కదిలిచ్చి డబ్బు తీసుకుంటున్నాడు. డబ్బు తీసుకున్నప్పుడు ఫోటో తీసుకున్నామండి, పట్టేసాము దొంగనే అని చెప్పి. ఇట్స్ ఆల్ స్టేజ్ మేనేజ్డ్. ఇట్ వాజ్ నాట్ యాక్చువల్. స్టేజ్ మేనేజర్. నా కళ్ళ మండీళ్ళు వచ్చినాయి. ఎన్టీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన రాజకీయ ప్రత్యర్థులు డీలా పడ్డారు. ఎన్టీ రామారావు మీద హత్య యత్నం కూడా జరిగింది. ఎవరు చెప్పారు? మొత్తం పత్రికల్లో రికార్డ్ అయింది కదా. ఏమండి, ఎంత పిచ్చి ప్రజానీకాన్ని నాశనం చేసి మీ పత్రికలు ఆడ బతుకుతున్నారండి. ఆ మల్లెల బాబ్జీ అనేవాడు గుంటూరు వాడు, ఇతను కమిషనర్, పోలీస్ కమిషనర్ కలిసి ప్లాన్ వేసి ఆ కుర్రాడిని ఏదో చిన్న కత్తి లాంటిది ఇచ్చి అక్కడికి వెళ్ళి మా మధ్యన పట్టడం. ఎవరికీ దెబ్బలు తగల్లా, నాకు తగల్లా. నా కళ్ళజోడు పడి కింద పడింది, తీసి పెట్టుకున్నా. ఈయన లేచి గబగబా వేలికి పొడిచేసాడు అని చెప్పి ఆడవాళ్ళంతా చీర చించేసి గబగబా చుట్టేసాడు. అక్కడ ఏదైనా ఎత్తురు వచ్చినట్టు ఆగండి. సత్యం తప్ప అసత్యం మాట్లాడుతున్నాడు, ఇక్కడే చచ్చిపోవాలి, దెబ్బ తగిలితే ఉండకూడదు, అది గ్యాంగ్రీన్ అవుతుంది అని చెప్పి నేను హాస్పిటల్ తీసుకొచ్చి, నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి, నన్ను పొడిచేశారు, ఇందిరాగాంధీ పొడిపించిందని చెప్పాను చూపించడం ప్రపంచం అంతా. కానీ ఇవన్నీ నిజాలైతే ఆ సమయంలో మీరు ఎందుకు ఈ విషయం బయటకు చెప్పలేదు? ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఎవడు వినే నాథుడే లేడు, రాసే రాధుడే లేడు. సినిమాకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులను, కారు డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను వైట్ షర్ట్లు వేసుకొని వీళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి మీకు రామ్లాల్ దగ్గర తీసుకుని వెళ్ళింది వాస్తవం కదా? ఎప్పుడు తప్పు అది, చాలా తప్పు. ఆయన అడగలేదు పెరేడ్ చేయమని, మేము పెరేడ్ చేయలేదు, అది కూడా మీకు చెప్తున్నా.
ఇప్పుడు ఒక్క విషయము అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు జరిగిపోయి ఇప్పుడు మీరు నిజాలు చెప్పండి. ఆ రోజు మీకు రామ్లాల్కి మధ్య ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఒప్పందం జరిగిందా? ఏం లేదు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన ఎవరే తెలియదు. అతను ఏంటంటే మీరు ఇప్పుడు అడిగే మాటలో కొంత వాస్తవం ఉంది. ఆ అరుణ్ నెహ్రూ ఆయనకి పట్టుబట్టి చెప్పేటట్టుగా తర్వాత నాకు తెలిసింది. అది కూడా వాళ్ళు చెప్పాల నాకు, తర్వాత చెప్పారు. అరుణ్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అవునండి, మినిస్టర్, కేంద్ర మినిస్టర్. అతను రామ్లాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని తెలుసు. అంటే అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కలిసిపోయారు లేదే. అతను ఎందుకు వచ్చాడు ముందుకి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి? అసలు సంగతి మీకు తెలియదు. నేషనల్ మీటింగ్లో రామారావు గారు ఎప్పుడైతే 7-8 చీఫ్ మినిస్టర్ని వాకౌట్ చేయించాడో అప్పటి నుంచి ఆమె కొంచెం కోపంగా ఉంది. ఉంది కదా, కోపంగా ఉంది కనుక ఏదో చేసి ఉండొచ్చు. నేను ఇప్పుడు తగు వచ్చింది కనుక అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ నాకు వాళ్ళకి మధ్యన ఎలాంటి డిస్కషన్ కానీ ఇది కానీ సీఎంకు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఎక్కడ కూడా ఒక రకమైన భయము బాధ అని కనిపించలేదా? అతను అంత ప్రజాకర్షణ నాయకుడు కదా. బాధ ఎక్కడట్టు పెట్టిందంటే నేను వేసిన మొక్కను నేనే నరికేయాల్సి వస్తాయని నేను బాధపడ్డాను. జనాలు తిరగబడతారని ఫీల్ మీరు ఊహించే? లేదు, జనాలు అప్పటికే వ్యతిరేకంగా ఉన్నాయని పత్రికలను రాసినాయి. కానీ ఆ నెల రోజుల్లో అతను జనాల్లోకి వెళ్తే ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి ఆ రోజు వ్యతిరేకంగా. ఎందుకంటే జనాలు స్వచ్ఛందంగా జనాలు దేర్ ఐ కంగ్రాచులేట్ ది మీడియా సక్సెస్ఫుల్లీ దే హ్యావ్ కిల్డ్ మీ. ఇందిరాగాంధీ పిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా 5-6 రాష్ట్రాలను కూడా బర్తరఫ్ చేసింది. గవర్నర్ పాలన పెట్టింది, రాష్ట్రపతి పాలన పెట్టింది. కానీ అక్కడ జనాల్లో నుంచి అంత వ్యతిరేకత రాలేదు, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. బహుశా వాళ్ళు తెలియగలాడు కాదేమో. మీరు మంత్రి పదవి తీసుకున్నంటే బలవంతంగా మీరు మంత్రి పదవి తీసుకోవాలి. మంత్రి పదవి వద్దన్నా నాకు. ఆయన బలవంతంగా మంత్రి పదవి మీకు కట్టబెట్టారు. ఒకటి. రెండో అంశము, మీకు ఎక్సైజ్ పోర్ట్ఫోలియో మీకు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు శాసనసభలో గొడవ చేస్తూ ఉంటే మిమ్మల్ని వెనకేసుకొచ్చాడు. మీ పుస్తకంలో రాశారు ఇదంతా, రాశారు. అప్పుడు 83లో మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వచ్చిన ఎమ్మెల్యేలలో ఎవరెవరు ఉన్నారు అప్పుడు? ఇప్పుడు ఉన్నారు. అంటే ఒకరు చెప్పండి. ఈ రోజుకి కిషన్ రావు ఉన్నాడు, రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు. అయిన పాత్రుడు ఎందుకు ఉంటాడు? అయిన పాత్రుడు దొంగ అక్కడ అబద్ధాలు చెప్పిపోయి మంత్రి సంపాదించాడు. ఆయన పాత్రుడు మీకు సంతకం పెట్టారా? పెట్టాడు కదా. పెట్టి మళ్ళీ నేను పెట్టించానని చెప్పి సంతకం పెట్టాడు. నేను అసలు ఆడినవాడు ఒక కుర్రాడు, అసలు బయట కూర్చొని ఉంచున్నవాడు. బాలకృష్ణకి బయోపిక్ తీయాలని ఈ సమయంలో తీయాలని ఎందుకు అనిపించింది అనుకుంటున్నారు? వాళ్ళు ఏంటంటే పార్టీ బాగా పడిపోతుంది, పార్టీని మళ్ళీ బతికించాలంటే ఇదే మార్గం అని చెప్పి మరోసారి నాదెండ్ల కానీ తిడితే కానీ పార్టీ బతకదు. ఇద్దరిని మళ్ళీ పోజేసి ఈ అబద్ధాలన్నీ మళ్ళీ చూయించి కృష్ణుడు రాముడు బొమ్మలన్నీ చూపిస్తే మళ్ళీ పిచ్చి జనం అంతా వస్తారని చెప్పని ఆ ఉద్దేశంతో మొదలెట్టారు. ఇది అది మొదలెట్టింది ఎవరు? చంద్రబాబు. వియంకుడు పిలిచి నువ్వు ఎందుకు సినిమా ఎందుకు పెట్టాడు? సినిమా అప్పచెప్తే తోడల్లుడికి, అది వియంకుడికి కొడుకు మంత్రి చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు కొడుకు ఇవ్వాలా మంత్రి, వియంకుడికి ఇవ్వాలా? రెడా వచ్చింది కదా, వాడే ఎమ్మెల్యే, వీడే ఎమ్మెల్యే కాదు కనుక ఎట్లా ఆ కుర్రాడికి మంత్రి ఇవ్వాలంటే వీడిని పక్కా దోసేయాలంటే సినిమా తీసుకోరు నువ్వు అని చెప్పి కావాల్సిన డబ్బు ఎత్తుకలు. నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. 84 నాదెండ్ల ఎపిసోడ్ 96కు రిపీట్ అయింది. కానీ 84 ఎపిసోడ్లో మిమ్మల్ని వెన్నుపోటు అన్నారు, 96 ఎపిసోడ్లో వెన్నుపోటు అనలేదే ఎందుకు? ఏంటి తేడా ఏంటి? అదే బుద్ధి ఉండాలి మీడియాకి. మీడియా చేసిన దుర్మార్గం అది, మీడియా చేసిన దుర్మార్గమే. ఇంకోటి 84లో ఆ సంఘటన సంబంధించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటే జనాల్లో నుంచి స్వచ్ఛందంగా ఉద్యమాలు జరిగాయి, ఆందోళన జరిగాయి. అదే 96 తర్వాత ప్రజాస్వామ్యాన్ని రక్షించని చెప్పి ఉద్యమాలు జరగలేదే? సొంత అల్లుడు చేశాడు, నా మీద ఉన్న కక్ష అతని మీద ఎందుకు ఉంటుంది? ఉండదు కదా, కూతురు కదా పక్కనే. అదొకటి. ఆఫ్టర్ 84 సంఘటన తర్వాత మీరు మీ సామాజిక వర్గంలోనే ఒక వెలివేతకు గురయ్యారు, అవునా కదా? చాలా తప్పండి. సామాజిక వర్గానికి ఏంటంటే ఆనాటికి ఇంకొక సామాజిక వర్గం పెత్తనం ఎక్కువ అయిపోయింది. మనకేం పనులు కావట్లేదు, మన వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి మనం పెట్టుకున్నాం. ఎవరో కాదు, అంత పెద్ద మనిషి రంగా నాతో అన్నాడు, ఏదో మా వల్ల కాని పని మీ ఇద్దరు చేశారు, సంతోషం అంటే మీ ఇద్దరు తక్కువ ఆడుకుంటున్నారు, ఇదేంటని చెప్పి మన ఇంటికి వచ్చి అన్నాడు ఒకరోజు. అంజీ రంగా ఆయన కూడా కులపిచ్చి ఉందా? అంతేగా అని అనుకోవాలి. ఆయన అన్నాడు ఆ మాట.
ఇప్పుడు దాకా ఎన్టీ రామారావు గురించి అంత నెగిటివ్ చెప్పుకొచ్చారు కదా, కొన్ని అంశాలు కూడా ఏం లేవా ఆయన పాజిటివ్ విషయాలు గుర్తు చేసుకోండి. ఆయనలో పాజిటివ్ విషయాలు నేనైతే గ్రహించలేదండి. అతని గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు చెప్పరు మీరు? ఇంకో విషయము ఏమిటంటే ఆయనలో మంచి ఆ ఫ్యామిలీ, ఆ పిల్లలు రాండి, వాళ్ళు ఏదో అండి అంటాడు గౌరవంగా, భార్యను కూడా రాండి కూర్చోండి అంటాడు. అది ఒక్కడు చూశాను, మనకు తెలియంది ఓహో ఇది మర్యాద మంచిదేనని చెప్పారు. సరే ఇంకో విషయము అంటే పొలిటికల్ సర్కిల్లో ఇప్పటికి కూడా మీకు ఒక ఇంటలెక్చువల్ అని పేరుంది, రాజకీయ మేధావి అని పేరు. నేను అనుకోవట్లేదు ఇంటలెక్చువల్ అని. ఎందుకు 84 సంఘటన తర్వాత నేను సక్సెస్ కాలేకపోయారు కాబట్టి. నేను ఇంటలెక్చువల్ అయితే రామారావు మూర్ఖుడి చేతిలో నన్ను పొడిపించుకున్నట్టు ఎందుకు పొడిపించుకుంటాను? ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీరు మొత్తం ఈ ఎపిసోడ్లో అసలు మీరు ఎన్ని పోటు పొడవలేదంటారు, లేకపోతే ఆ పోటుని ఏమంటారు? అది అధికార పోట, నాదెండ్ల పోట, లేకపోతే ఏమండి ఇంకా ఏంటి ఆ పోటు? జాఫర్ గారు నన్ను పడదోశాడు ఆయన, నేను ఆయన పడదోకపోతే నేను ఎందుకు ఇక సినిమా యాక్టర్ పడదోసిన తర్వాత ఈడేం మనిషి ఈడు పడదోయలేకపోయాడు అని చెప్పి అందరూ జనం. అంటే తేలిక బావమ్మా మీకు సినిమా యాక్టర్ కనుక సినిమా అంతే కదా, సినిమా యాక్టర్ అంటే ఎంత తేలిక స్వభావం వాళ్ళలో మీకు తెలియదు. ఎంజి రామచంద్రరావు సీఎం అయ్యాడు, ఎవరు ఎన్జీ రామచంద్రరావు వంకాయ చీఫ్ మినిస్టర్ ఎవరో అవుతూ ఉంటారు చీఫ్ మినిస్టర్, యాక్సిడెంటల్ బికాజ్ రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక, చిరంజీవికి రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక సినిమా వాళ్ళు, లేకపోతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ప్రజా సమస్య మీద సుదీర్ఘంగా తిరుగుతూ ఉన్నారు. నేను ఎవరి పేర్లు నేను చెప్పను. ఇప్పుడు మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, అదేనా ఒప్పుకోవాలి మీరు. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో 2019 పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ 2 ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక ప్లేయర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, అది ప్రతిపక్షంగా ఉన్నాడు. ఇంకోటి అప్కమింగ్గా పొలిటికల్లో వస్తున్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దీని మీద క్లుప్తంగా మీ అభిప్రాయం చెప్పమంటే? నేనే జ్యోతిష్కుడు కాదు, కాకలు తీరిన జ్యోతిష్కులు అడిగితే చెప్తారు ఎవరు వస్తారు ఏంటో నడుస్తుందని. నేనే జ్యోతిష్కుడు కాదు. పొలిటికల్గా మీరు సక్సెస్ఫుల్గా ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఎవరు? మీరు 100కు 100 మార్క్స్. ఆమె పక్కా పాలిటీషియన్, అంతేగాని సినిమా వాడిని కాదు, దురహం చేసేవాడిని కాదు, మోసకారిని కాదు, అధర్మం మాట్లాడేవాడిని కాదు, అసత్యం మాట్లాడేవాడిని కాదు. ఎవరినైనా ఛాలెంజ్ చేస్తారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ టోల్డ్ యూ. ఇది నాదెండ్ల భాస్కర్ రావుతో జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.